బటర్ఫ్లై లెటర్స్. ఇదిగో తినండి. ఓ వావ్, చూస్తేనే నోరూరిపోతోంది. వీటిని మా కోసమే తెచ్చావా షిజుకా? అవును. దెన్ ఐ విల్ టేక్. మీ టూ. వెరీ టేస్టీ. అవునవును. అదిరిపోయింది. అవును, నాకు కూడా కుకీస్ కావాలి. నేను వీటికి మనీ పే చేసేస్తాను. ఇవి ఎక్కడ దొరుకుతాయి షిజుకా? ఐఎమ్ సారీ షిజుకా. షిజుకా, నా మాట విను. నువ్వు అనవసరంగా తన్ని ఏడిపించావు. అవి టేస్టీగా చేయగలిగినందుకు ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో తెలుసా? ఏమన్నా వాటిని తనే బేక్ చేసిందా? బుద్ధి లేని ఎద్దురా, పనికిరాని మొద్దురా. నువ్వు నిన్న రాత్రి టీవీ షో చూసావా లేదా? చూసాను. నేను నిజంగా చాలా తప్పు చేశాను. నేను వెళ్ళి సారీ అడుగుతాను. షిజుకా, కాస్త ఆగవా? ఇద్దరం కలిసి ఇంటికి వెళ్దాం, సరేనా? ఓకే. ఇంటికెళ్ళగానే ఫోన్ చేసి సారీ చెప్పాలి. హలో, మీనా మోటార్ రెసిడెన్స్. ఓ, నువ్వా నోబితా? లైన్ లో ఉండు, తాన్ని పిలుస్తాను. షిజుకా, షిజుకా. హలో నోబితా. ఐఎమ్ రియల్లీ సారీ షిజుకా. నేను ఆంటీ నోబితా. షిజుకా బయటికి వెళ్ళినట్టుంది. హలో 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 నోబితా. షిజుకాకి నేనంటే ఇష్టం లేదు. ఎందుకు అలా లేనిపోనివన్నీ ఊహించుకుంటావు? నిజం, షిజుకా చేసిన కుకీస్ నా వల్ల కింద పడిపోయాయి. ఇప్పుడు నేనేం చేయాలి డోరేమా? నువ్వే నాకు సొల్యూషన్ చెప్పు ప్లీజ్. నువ్వు వెళ్ళి సారీ చెప్పావంటే నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. సింపుల్ నా మ్యాటర్. బదులు తనకు సారీ చెప్పే గ్యాడ్జెట్ ఏం లేదా? అంత సీన్ లేదు గానీ డైరెక్ట్ గా వెళ్ళి చెప్పేసిరా. ఓకే? తను అసలు నా మొహం కూడా చూడటం లేదు. అంతా నీ భ్రమ. నా మాట విని సారీ చెప్పు. నేను ఒప్పుకోను. నాకు హెల్ప్ఫుల్ గా ఉండేలా ఒక గ్యాడ్జెట్ ఇవ్వు ప్లీజ్. నువ్వు ఏమన్నావు? బటర్ఫ్లై లెటర్స్? yes కరెక్ట్. నువ్వు నేరుగా సారీ చెప్పలేకపోయినా, ఫోన్ లో చెప్పలేకపోయినా ఈ లెటర్స్ హెల్ప్ చేస్తాయి. లేదు, అలా చేయాలంటే చాలా టైం పడుతుంది. ఈ లెటర్స్ షిజుకా ఇల్లు రీచ్ అవ్వాలంటే 2-3 డేస్ పడుతుంది. డోంట్ వరీ, నువ్వు ఒకసారి రాసి చెక్ చేయి. ఫ్లై చేసి వెళ్ళిపోతాయి. లెటర్ చదివే వాళ్ళు ఎవరైనా అవని, ఈ లెటర్స్ వాళ్ళ దగ్గరికి ఈజీగా చేరుకుంటాయి. ఏంటి, నిజంగానా? డౌట్ ఉంటే ఒకసారి ట్రై చేయరాదు? మ్యాటర్ ఇస్ ఓవర్. ఇక తర్వాత ఏం చేయాలి? ఇలా అందంగా ఫోల్డ్ చేస్తాను, విండోలోంచి సెండ్ చేస్తాను. అరే, ఇదేంటి? మా ఇద్దరికి స్నాక్స్ తీసుకురండి. సో లవ్లీ. చూసారా మీ ఇద్దరి కోసం ఏం తీసుకొచ్చాను? మీకు ఈ టిఫిన్ తెచ్చిద్దామని ఇందాకే అనుకున్నాను, కానీ మీరు పంపిన లెటర్ కి బదులుగా మీకు ఐస్ క్రీమ్ తీసుకొస్తాను. థ్యాంక్ యూ మామ్. ఇదే బటర్ఫ్లై లెటర్స్ మ్యాజిక్. ఈ ట్రిక్ వర్కౌట్ అవుతుందని నాకు ఇప్పుడు బాగా నమ్మకం కలిగింది. ఏంటి ఇందాక నుంచి అంత టెన్షన్ గా ఉన్నావు? లెటర్ లో ఏం రాయాలో అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతున్నాను. ప్రతి చిన్న విషయానికి అంత డీప్ గా థింక్ చేస్తే ఎలా? ఐఎమ్ సారీ, నేను కావాలని అలా చేయలేదు, పొరపాటుగా జరిగిపోయింది అని రాయ్. అవును కదూ, నాకు తోచలేదు. ఓకే షిజుకా, జరిగిన దానికి నేను నీకు సారీ చెప్తున్నాను. యువర్స్ నోబితా. ఇట్స్ డన్. నాకు నీ మీద నమ్మకం ఉంది. వెళ్ళు. ఫ్రెండ్ రీచ్ అవుతుందంటావా? వై నాట్ మై డియర్, వెయిట్ అండ్ సీ. నాకు టెన్షన్ గా ఉంది, దాని వెనకే వెళ్తాను. వద్దు నోబితా, ఆగు, నా మాట విను. అక్కడుంది. మళ్ళీ కుకీస్ బేక్ చేయబోతున్నావా?
కుకీస్ చేయడం వచ్చేసిందిగా, అందుకే నాకు మళ్ళీ చేయాలనిపిస్తోంది. నేను మళ్ళీ కుకీస్ చేస్తే మీరు తింటారా? ఓ, తప్పకుండా. ఓకే బాయ్. నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నేను కూడా. నువ్వు నన్ను కొడతావా? షిజుకా, నాకు తెలియకుండా అలా జరిగిపోయింది. నేను నమ్మను. ఐ హేట్ యు. షిజుకా, ఏంటి ఇలా రివర్స్ అయింది? హే, ఎందుకు తను అలా కొట్టావు? షిజుకాతో ఎందుకు అలా ర్యాష్ గా బిహేవ్ చేస్తున్నావు? ఏంటి మాట్లాడవే? ఇలా జరగడానికి వీల్లేదు. నేను ఒప్పుకోను. ఉన్నట్టుండి తనకేమైంది? బటర్ఫ్లై లా ఎగురుతుంది, దాని మీద ఏదో రాసుంది. అసలు అది బటర్ఫ్లై కాదు, ఏదో లెటర్ అని నాకు డౌట్ గా ఉంది. ఏమంటున్నావు? లెటరా? తనకి నేనంటే ద్వేషం. She hates me. చూడు నోబితా, ఇలా ఏడిస్తే పనులు పూర్తవ్వవు. నువ్వు కావాలని తన్ని కొట్టలేదు కదా, పొరపాటున తగిలింది. ఈ విషయం చెప్పి సారీ అడుగు, తను అర్థం చేసుకుంటుంది. తను ఈ పాటికి ఇంటికి చేరుంటుంది. జియాన్, సునియో తన ఇంటికి వెళ్ళలేరుగా. అసలు షిజుకా నన్ను ఫర్గివ్ చేస్తుందా? తను కన్విన్స్ అయ్యే వరకు నువ్వు లెటర్స్ రాస్తూనే ఉండు నోబితా. తను నీ బాధని అర్థం చేసుకుంటుంది. ఓకే, అలాగే ట్రై చేస్తాను. క్విట్ నోబితా, తన్ని సారీ అడుగుతూ త్వరగా లెటర్ రాయి. నేను చేసిన తప్పుల్ని క్షమించి నన్ను ఫ్రెండ్ గా యాక్సెప్ట్ చేయి షిజుకా. ఆ లెటర్ డోరేమాన్ గ్యాడ్జెట్ అని డౌట్ గా ఉంది. ఇంకో లెటర్ వస్తుందేమో, ఇక్కడ వెయిట్ చేసి చూద్దాం. ఇంతకీ ఆ లెటర్ లో ఏం రాసుంది? చెప్తానాగు. ప్లీజ్ షిజుకా, నన్ను క్షమించవా, అలాంటిదేదో రాసుంది. అవునంతే అయ్యుంటుంది. సునియో, మీరిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు? నువ్వు చేసే కుకీస్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. అవునవును. బయటెందుకు, వచ్చి లోపల కూర్చోవచ్చుగా, రండి. అవును, తప్పకుండా. తప్పకుండా. అలాగే వస్తాం. అయితే కుకీస్ చేసే ప్రొసీజర్ ఇదేనా? సునియో, అలా చూడు. ఏమైంది సునియో? విషయం ఏంటంటే ఇవాళ క్లైమేట్ నిజంగా అదిరిపోయింది కదూ. ఆ షిజుకా, ఆ బ్యూటిఫుల్ బర్డ్ ని ఏది? చూడు. అదిగో చెట్టు మీద ఉంది. నాకే కనిపించడం లేదే. ఓ, ఐఎమ్ సారీ, అది క్లౌడ్ అనుకుంటా. పర్వాలేదులే. ఆ జియాన్, నువ్వేం చేస్తున్నావు? ఏ లేదు, ఊరికే ఇక్కడ నుంచోని. ఏంటి? షిజుకా, ముందు నాకు ఈ విషయం చెప్పు. నీ దగ్గర ఒక మస్కిటో నెట్ బాక్స్ ఉన్నాయా? ఆ నేను లాస్ట్ ఇయర్ కొన్నాను. అవి షెడ్ లో ఉన్నాయి. మాకొకసారి చూపించరాదు? నువ్వు కుకీస్ చేసే లోపు మేము బయటికి వెళ్ళి ఇన్సెక్ట్స్ పడతాం. Come on, జియాన్. ఏం జరిగిందో ఏంటో, ఫోన్ చేయమని లెటర్ లో రాశాను, ఇంకా కాల్ చేయలేదేంటి? డోంట్ వరీ, కాసేపు వెయిట్ చేయి, ఫోన్ కాల్ వస్తుంది. కాసేపు వెయిట్ చేయాలా? నా వల్ల కాదు, వెళ్ళి ఇంకో లెటర్ రాస్తాను. చూసావా నోబితా ఏం రాశాడో? ప్లీజ్ షిజుకా, క్షమించు, ఐఎమ్ సారీ అని రాశాడు. నేను తిక్కలోని, అందుకే అలా చేశాను. కరెక్ట్ గా రాశాడు కదూ. చూడు, ఇంకోటి వస్తుంది. వాడు ఎన్ని లెటర్స్ రాసినా షిజుకాకి అందవు. ఫోన్ కాల్ రాలేదు, ఏమై ఉంటుంది? నాది సేమ్ ఫీలింగ్ నోబితా. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్. ఇక నేను ఆగలేను. ఎన్ని లెటర్స్ రాశాను, కనీసం రిప్లైగా ఒక ఫోన్ కాల్ కూడా చేయలేదు. సారీలు అడిగింది చాలు, ఇక నాకు విసుకొచ్చేసింది. మీరు ఏ ఇన్సెక్ట్స్ ని పట్టుకుంటున్నారు? అరే షిజుకా, వాటి సంగతి నీకెందుకు? మాకు లేట్ అయిపోతుంది, ఇక మేము ఇంటికి వెళ్తాం. నేనేమో అక్కడ తన ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే తనేమో మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? షిజుకా, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? ఈ రోజు నోబితా మొహం మాడిపోయిన అట్లా మారిపోయింది. నువ్వు షాప్ ని చూసుకోకుండా ఊరి మీద పడి తిరుగుతున్నావా? మామ్. రా, నీ పని చెప్తాను.
నోబితా అసలు ఎందుకు అలా చేశాడు? హా? నోబితా నువ్వు అలా ఫీల్ అవ్వకు. రేపు మన ఇద్దరం వెళ్ళి తనకి సారీ చెప్పి కన్విన్స్ చేద్దాం.